ఏంటి భూమి, అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత ఏం మాట్లాడట్లేదు? కృష్ణుడితో అర్జునుడికి పని పడినట్టు మీతో కూడా మాకు పని పడింది వదినా. ఇంతకీ ఏంటి విషయం? అక్క, కృష్ణ బర్త్డేని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం. పాప బర్త్డేనా? అది ఈ మధ్య జరిగిందనే కదా నీ డౌట్? అది రియల్ బర్త్డే, ఇది రియల్ బర్త్డే. ఈ బర్త్డే జరగాలంటే అలేఖ్య అవాయిడ్ అయిపోవాలి. మా ప్లాన్ ఏంటంటే ఒకవేళ కిట్టి పార్టీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నా ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వదిన మీరింట్లోనే ఉండాలి. అది కాదు, వదిన లేకుండా మన బర్త్డే ఎలా చేసుకుంటాం? బర్త్డేలో వదిన ఉంటేనే బాగుంటుంది. లేదులే సుహాసిని, భూమి చెప్పింది ఒక రకంగా కరెక్టే. ఏం పర్వాలేదు, మేమేం చేసినా మీరిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు. ఆ లేఖ్య ఇక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. మాక్సిమం నేను చెప్పిన ప్లాన్ ప్రకారం తను ఇంట్లో అయితే ఉండదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? దానికి తగిన ప్లాన్ని నేను ఏర్పాటు చేశాను. ఏం జరుగుతుందో ఏంటో, ఈ ప్లాన్ అయినా సక్సెస్ అవ్వాలి. కిట్టి పార్టీ అంటారు, తీరా అక్కడికి వచ్చి చూసేసరికి కిట్టి పార్టీ క్యాన్సిల్ అయింది అంటారు. ఇది గతంలో కూడా జరిగింది, మళ్ళీ అలాగే జరుగుతుంది. లేదు మేడం, అలాంటిది ఈసారి జరగదు. ఈసారి అందరు సభ్యులు అనుకుని సడన్ గా ఈ రోజే ఫిక్స్ చేశాం. మీరు తప్పకుండా రావాలి. చీఫ్ గెస్ట్ గా మీరే అనుకుంటున్నామండి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. చూసారా, అదిగో ఫోన్ వచ్చేసింది. తనకి కిట్టి పార్టీ ఉంది. ప్లాన్ సక్సెస్. సరే సరే, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నేనే అంటున్నారు కాబట్టి వస్తానులేండి. థ్యాంక్ యూ మేడం. అవును, నన్ను చీఫ్ గెస్ట్ అని చెప్పి మళ్ళీ సూపర్ గెస్ట్ అంటూ వేరే ఎవరైనా తీసుకురారు కదా. చూడండి ఎలా ఫీల్ అవుతుందో. ఇప్పుడు చూడండి అసలైనది. మునగ చెట్టు ఎక్కిస్తారు అంటారు కదా, ఇప్పుడు నేను ఎక్కిస్తా. ఈ అలేఖ్య పైనే ఉంటుంది తప్ప కిందకి రాదు. సరే సరే, వస్తానులేండి. అలేఖ్య, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? ఎక్కడికేంటి, సుహాసిని చూపించడానికి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నావు. నువ్వు కూడా రావాలి. నేనా? హాస్పిటల్కా? అవును, నువ్వే. నేనెందుకు? నువ్వుంటే వెరైటీగా ఉంటుంది. హాస్పిటల్లో మాకు ఓపీ ఇవ్వడానికి కూడా లైన్లో నిలబడమంటారు. అదే నీలాంటి అఫీషియల్ క్యాండిడేట్ వస్తే మేము ఓపీలో లైన్లో నిలబడకుండా తీసుకోవచ్చు కదా. అవునవును, ఎంతైనా సొసైటీలో కొంచెం మాటకారితనం ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తారు. అలాంటి మాట మంచి ఏదైనా చెయ్యాలంటే అలేఖ్యనే చేస్తుంది. అలేఖ్య, నువ్వు కూడా వీళ్లతో పాటు వెళ్ళు. అయినా అదేంటి, ఎన్నడూ లేంది ఈరోజు రమ్మంటున్నారు? మీతో పాటు నన్ను కలుపుకుంటున్నారేంటి? ఏంటి విషయం? చచ్చా, విషయం ఏమీ స్పెషల్గా లేదు. కాకపోతే
డాక్టర్ కూడా నువ్వు ఉంటేనే ఇంకొంచెం క్లారిటీగా వివరించి చెప్తారు. అందుకనే చెకప్ ఉంది కాబట్టి హాస్పిటల్ వరకు నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నువ్వు అంటూ ఉంటావు కదా ప్రతిసారి మీరు ఎక్కడికెళ్లారు అని. ఇప్పుడు నేను పిలవలేదనుకో, మళ్ళీ వచ్చిన తర్వాత అయినా మీరెక్కడికెళ్లారు, ఇంతసేపు ఎక్కడున్నారు అని డౌట్లన్నీ ఎందుకు? అందుకే నువ్వు కూడా మాతో రావచ్చు కదా ప్లీజ్. అలేఖ్య, నువ్వు కూడా రా. ఈసారి నువ్వు కూడా వస్తే చాలా బాగుంటుంది. ఊరుకోండి. మీరేమైనా వెళ్లేది కార్లో షికారుగా, హాస్పిటల్కి? నేనొస్తే ఏం బాగుంటుంది? రావచ్చు కదా లేఖ్య. భూమి, నువ్వు పిలిచినందుకు థ్యాంక్స్, బట్ నేను రాలేను. నాకు కూడా కిట్టి పార్టీ ఉంది. పైగా ఆ కిట్టి పార్టీలో నేనే చీఫ్ గెస్ట్ అంటా. ఈ రోజు ఆ కిట్టి పార్టీని ఉద్దేశించి వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. సో సారీ, నేను ఈరోజు మీతో రాలేను. సరేలే అలేఖ్య, మేం వెళ్తున్నాం. మళ్ళీ నిన్ను పిలవలేదు అనే మాట మాకు రాకూడదు. లేదులే, తను ఖాళీగా ఉంటే వచ్చేదే. కానీ ఈరోజు చీఫ్ గెస్ట్గా కిట్టి పార్టీకి వెళ్తుంది కాబట్టి తను చెప్పేది మీరు వినాలి. తను కిట్టి పార్టీకే వెళ్తుంది. సరే, మేము వెళ్ళొస్తాం వదినా. అలేఖ్య, మేము వెళ్ళొస్తాం. సరే భూమి, మీరు వెళ్ళండి, నాకు పనుంది. చూడండి, తను కిట్టి పార్టీకి వెళ్తుంది. ఒకవేళ కిట్టి పార్టీ దగ్గర తనకేదైనా డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చినా ఆ విషయం చెప్పడానికి వదిన ఇంటి దగ్గరే ఉంటుంది. మీరు వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! భూమి, నేనంటే నీకు చాలా మర్యాద ఉన్నట్టు నువ్వు చేసే ప్రతి పనిని తూచా తప్పకుండా నాకు చెప్తున్నట్టుగా భలే క్యూట్గా నటిస్తున్నావే.